హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఎంత అందంగా ఉంది సార్ వెనకాలంతా, సూపర్గా ఉంది కదా. ఈ రోడ్లు కానీ ఈ బిల్డింగ్స్ కానీ ఎంత బాగుంది చూడండి. సో ఈ ప్లేసెస్లోనే హోమ్లెస్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళకి పాపం ఫుడ్ ఉండదు, చలికి అల్లాడిపోతూ ఉంటారు. సో ఎండైనా వానైనా కానీ రోడ్ల మీద ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో వాళ్ళకి మనం అంతా హెల్ప్ చేద్దాం. ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చే వాళ్ళకి మనం ఫుడ్ ఇస్తాం, బ్లాంకెట్స్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత ఏమైనా షూస్ కావాలన్నా, అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అది మన వంతు మనం హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా మంచిది. కాబట్టి ఒకసారి చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు వీడియోలో. కమాన్, వీడియోలోకి వెళ్ళిపోదాం. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. ఎలా ఉన్నాయి చూడండి అసలుకి రోడ్లు కానీ, లేకపోతే జనాలు కానీ ఉదయాన్నే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. సో అదేవిధంగా పాపం ఫుడ్ లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ ఇద్దాం ఇవ్వాలి. మనం వెళ్ళి చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఫుడ్ ఇస్తున్నారు చూడండి ఒకసారి. పిల్లలిద్దరు చాలా మంది రోడ్డు పక్కనే కూర్చొని ఉంటారు పాపం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇక్కడ. సో వాళ్ళకి వీలున్నంత వరకు హెల్ప్ చేస్తూ ఉండాలి మనం. సో చలి కానీ ఎండకు కానీ అన్ని విధాలు కూడా వాళ్ళకి ఇలాగా రోడ్డు మీద కూర్చొని ఉంటారు వాళ్ళు పాపం. చూడండి, వాళ్ళు అయితే ఎంత కావాలో అంతే అడుగుతారు, ఎక్కువ తీసుకోరు. సో వాళ్ళకి మనం బెడ్షీట్స్ కానీ, ఫుడ్ కానీ, టీషర్ట్స్ కానీ, సో ఏమైనా కావాలంటే మనం అడిగి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా కావాలంటే అడుగుతారు, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా. ఈ చిన్న పాప కూడా చూడండి ఎలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. చూడండి, ఈయన వచ్చేసి అలా పనుకున్నాడు చూడండి. సో ఈయనకి మనమంతా మనం ఫుడ్ ఇద్దాం. సో అలా పనుకున్నాడు చూడండి ఈయన. ఇది ఎంత మంచి ప్లేస్, ఆ ప్లేస్ దగ్గరలో అనుకున్న ప్లేస్ ఇది. వీళ్ళందరూ కూడా ఫుడ్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఎక్కువ తీసుకోరు, మళ్ళీ వాళ్ళు ఎంత కావాలో అంతే తీసుకుంటారు వాళ్ళు. వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరా అంటే ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ బయట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకి వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా అడుగుతారు. ఎంత కావాలో అంతే అడుగుతారు పాపం, ఎక్కువ తీసుకోరు. సో వీళ్ళకి వచ్చేసి షూస్ కూడా కావాలన్నా కానీ, లేకపోతే ఏమన్నా ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, బ్లాంకెట్స్ కావాలన్నా, అవన్నీ కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. వచ్చి వెళ్దాం పదండి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా చూద్దాం ఒకసారి మొత్తం. సో ఈ ఏరియా అంతా కూడా చూడండి ఎంత బాగుంది అది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూర్చొని అందరూ ఇవాళ ఏదో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. సో మ్యాచ్ కోసం అందరూ కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఇంత ముసలాం చూడండి, నిజంగా నేను స్ట్రగుల్ అవుతున్నాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఉంది. ఎంత అందంగా ఉన్న ఈ సిటీలో చూడండి ఒకసారి. ఇలా పనుకొని ఉంటారని ఎప్పుడన్నా అనుకుంటామా? సో వీళ్ళకి పాపం ఫుడ్ లేకుండా ఎలా పనుకున్నారు చూడండి. వాళ్ళు తినేసింది అక్కడే వదిలేసి, అక్కడే ఎక్కడ పడితే అక్కడ పడేసి రాత్రి అంతా ఇట్లానే పనుకొని ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎలా పనుకొని ఉన్నారో. సో వీళ్ళ స్థితి ఇది ఇక్కడ. సో వీళ్ళకి కూడా మనం ఎంత కొంత హెల్ప్ చేయాలి. సో వాళ్ళకి కొంత ఫుడ్ ఇస్తున్నాం మనం అక్కడ. సో ఆ పక్కన వచ్చేసి అమ్మాయి పనుకుంది, ఇక్కడ వచ్చేసి ఒక అతను. సో ప్లేస్ లేదు ఇంకంతే ఇక్కడ పనుకోవటం వాళ్ళు. సో ఇలా చూడండి పాపం వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉంటే అలా రోడ్ల మీద పనుకున్నారో. వాళ్ళకి మనం ఫుడ్ కొద్దిగా హెల్ప్ చేయటం. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఉదయం వాళ్ళకి. చూడండి, ఆమె కూడా ఫుడ్ కావాలని అడిగింది. You are the best person in this city. సో బస్ స్టాప్లో కూడా కొంతమంది ఇలా కూర్చొని ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా షూస్ కానీ, ఫుడ్ కానీ, డ్రెస్ కానీ ఏమైనా కావాలంటే మనం ఇవ్వచ్చు ఇక్కడ. సో వీళ్ళందరూ చూసారా, వీళ్ళకి కూడా ఫుడ్ లేదు. సో ఉదయాన్నే ఫుడ్ కోసం పాపం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరిని ఇస్తారా అని. సో వాళ్ళకి మనం హెల్ప్ చేయటం. చూసారు కదా, వీళ్ళందరూ కూడా ఫుడ్ లేకుండా పాపం వాళ్ళు అట్లానే రోడ్ల మీద ఉంటారు వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చలి అది కాబట్టి కొద్దిగా అలా ఉన్నారు, కానీ చలి ఉంటే దారుణంగా ఉంటారు వీళ్ళు. అసలుకి చలికి వణికిపోతారు, ఇట్లానే రోడ్ల మీద ఉంటారు. ఇట్లా పనుకోవటం కానీ అన్నీ కూడా రోడ్ల మీదే. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఈయనకి వీళ్ళు పనుకోవాలంటే ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ వేసుకొని అక్కడే పనుకుంటారు అనమాట. విపరీతమైన చలిలో కూడా అలాగే ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మనం ఏదైనా కావాలంటే బ్లాంకెట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వచ్చు.
food on mine. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు, అక్కడ బయట రోడ్ల మీద టెంట్లు వేసుకొని, చిన్న టెంట్స్ వేసుకొని ఎలా కూర్చొని ఉన్నారు చూడండి. వాళ్ళకి మనం ఫుడ్ ఇస్తే పాపం వాళ్ళు తింటా ఉంటారు ఇట్లా. చూసారు కదా, ఈయన వచ్చేసి మిలిటరీలో 11 years పనిచేశాడంట. సో తనకి హార్ట్ అటాక్ రావడం వల్ల తన జాబ్ పోయింది. సో తన షెల్టర్స్లోకి వెళ్ళొచ్చు కదా, హోమ్లెస్ షెల్టర్స్ కంటే. అది ఓన్లీ 32 beds ఉంటాయి. 300 మంది హోమ్లెస్ ఈ ప్లేస్లో ఉన్నారు. అందుకని చెప్పేసి కష్టం. బట్ తనకి డిజేబిలిటీ ఉండటం వల్ల తను ఇంకా జాబ్లో రాలేదు. బట్ ఇట్స్ అన్ని ప్రాసెస్. మళ్ళీ తనకి గవర్నమెంట్ ఏదో ఒకటి సెట్ చేస్తుందని చెప్తున్నాడు. అప్పుడు దాకా వచ్చేసి తను ఇలా రోడ్డు మధ్యలోనే కూర్చొని నేను హోమ్లెస్, నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. సో ఎంతమంది ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనేది నాకైతే తెలియదు, కానీ మా వంతు మేము హెల్ప్ చేయడానికి, సో గాడ్ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇతను కూడా ఒక రోజు మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మన అందరూ కూడా బ్లెస్ చేద్దాం అతన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.